నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విశాఖపట్నం సభ ద్వారా తిక్కన పొందినటువంటి అనుభూతి ఏంటి? విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు తిక్కన కలిగినటువంటి అనుభూతి ఏంటి అంటే, ఆయన సభకి వెళ్ళినప్పుడు మహాభారతం రాసినటువంటి తిక్కన గారి స్వయంగా వచ్చి మాట్లాడితే ఈ యొక్క తెలుగు అధ్యాపకులు ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేసి ఉంటే, సరిగ్గా చెప్పకపోయింటే పాఠాలు, అది పిల్లలకు తెలిసిపోతుందని, పిల్లల ముందు వాళ్ళ యొక్క పరువు పోతుందనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఏం చేశారంటే, కాలావేళపడి కాస్త డబ్బులు ఇచ్చేసి, మీరు దయచేసి ఇక్కడ మాట్లాడకండి సార్, మీరు మాట్లాడితే మా పరువు పోతుంది పిల్లల ముందట అని ఈ విధంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది అతనికి కలిగినటువంటి అనుభవం. తర్వాత రాజమహేంద్రవరంలో ఎన్ని సాహితీ సంఘాలు ఉన్నాయి? ఇక్కడ సభల గురించి డిస్కషన్ అవుతుంది. ఇక్కడ 6 సభలు అనేటువంటివి ఉంటాయి. ఈ 6 సభల గురించి మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఇందులో నుంచి 1-2 క్వశ్చన్స్ మాత్రం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇది విశాఖపట్నం సభ. తర్వాత రాజమండ్రి లోపల 2 శాసన సంఘాలు ఉంటాయి. ఒక సంఘపోడు మెచ్చుకుంటే ఇంకొక సంఘపోడు మెచ్చుకోడు. ఒక సంఘపోడు పెట్టినటువంటి సభకి ఇంకొక సంఘపోడు పోడు. ఓకే, కానీ ఇక్కడ ఈ సభ ద్వారానే, రాజమండ్రి సభ ద్వారానే రాజపోషకులు, మహారాజపోషకులు అంటే స్పాన్సర్స్ అనేటువంటి వాళ్ళు ఈ సభలోనే దొరికారు. ఇది రాజమండ్రి సభ గురించి. ఓకే, నెక్స్ట్ వన్ మనకు నెల్లూరు సభ గురించి. నెల్లూరు సభలో ఎలా జరుగుతుంది అంటే, నెల్లూరు రైల్వే స్టేషన్ కి వెళ్ళినారే ఆ తిక్కన సోమయాజి గారిని ఓకే ఆ పూల దండలు వేసి సాల్వాలు కప్పి సన్మానం చేసి ఆ తీసుకొచ్చి కారులో కూర్చొని పెట్టుకొని అక్కడ నుంచి ఒక ర్యాలీ లాగా సభ జరుగుతున్నటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళి ఆ రోజు అతన్ని మాట్లాడించారా అంటే మాట్లాడనీయలేదు. ఏం చేశారు? ఓకే, అతన్ని ఒక కుర్చీ మీద కూర్చోబెట్టడం చేసి, తర్వాత సాల్వాలు కప్పడం, పెద్ద పెద్ద సమాసాలతో ఉన్నటువంటి కవిత్వాలు చదవడం, డబ్బులు చదివింపు చేయడం అనేటువంటిది జరిగిందన్నమాట. ఓకే, ఒక్కొక్కరు వస్తున్నారు, తిక్కన గారు అంటే గ్రేట్, అది అనేక మంచి మంచి కవిత్వాలు చదువుతున్నారు, ఆయనకి చదివింపులు అనేటువంటిది చేస్తున్నారు. ఈ విధంగా అక్కడ 1116 రూపాయలు చదివింపులు వచ్చాయి. ఎంత వచ్చినాయి? 1116, 1116 రూపీస్ చదివింపులు అనేటువంటివి వచ్చినాయి. కానీ ఇంటికి లేక చూసుకుంటే 800 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఏందయ్యా సభలో వచ్చినాయి ఇంటికి చూస్తే లెక్కింపులు అంటే చదివింపులు ఇట్లనే ఉంటాయి సార్, పబ్లిసిటీ కోసం అంటే ఎక్కువ చదువుతుంటారు అని చెప్తారు. కొన్ని నెక్స్ట్ డే అయినా మాట్లాడించాలి అంటే మాట్లాడనీయలేదు. సాయంత్రం 5 గంటలకు మొదలైనటువంటి సభ 10 గంటలకు ముగిసింది. నెక్స్ట్ డే మాట్లాడిద్దాం అనుకుంటే అతనికి సేమ్ గుంటూరులో జరిగినట్టుగానే గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు రావడంతో వాళ్ళు నెల్లూరు నుంచి పారిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది నెల్లూరు సభ. తర్వాత గుంటూరు సభ. గుంటూరు సభ ఎలా జరుగుతుంది అంటే, అక్కడ మనకి ఒక సభ జరుగుతున్నటువంటి ఆ ఆడిటోరియం లోపల ఒక గోడకి ఆయిల్ పెయింట్ ఓకే తైలవర్ణ చిహ్నం అనేటువంటిది ఉంటుంది. మరి ఇప్పుడు గుంటూరు సభ గురించి తెలుసుకుందాం. గుంటూరు సభ లోపల ఆడిటోరియంలో ఎక్కడైతే సభ జరుగుతుందో ఆ ఆడిటోరియం లోపల ఒక గోడకి ఆయిల్ పెయింట్ అనేటువంటిది ఉంటుంది. వచ్చిన సభకి ఎవరైతే వచ్చారో వాళ్ళు 2 గ్రూపులుగా విడిపోయారు. ఒక గ్రూప్ వాళ్ళు ఒరిజినల్ గా మాట్లాడుతున్నటువంటి దిక్కనే అసలైన దిక్కనని, కొంతమంది కాదు ఆయిల్ పెయింట్ ఉన్నటువంటి ఆయన అసలైన దిక్కనని, మీరు డమ్మీ దిక్కనని తీసుకొచ్చి సభలు ఏర్పాటు చేస్తున్నారు అని ఈ విధంగా 2 గ్రూపులుగా విడిపోయి ఒకరికొకరు కాళ్ళను పట్టుకొని ఓకే కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి వాళ్ళు పారిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఇది గుంటూరు సభలో జరిగేటటువంటి సన్నివేశం. నెక్స్ట్ టౌన్ హాల్ సభ. టౌన్ హాల్ సభకి 2 రకాలైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఎలాంటి వాళ్ళు వస్తారు, ఓకే వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు. ఓకే, ఈ టౌన్ హాల్ సభకి వర్తకులు, వ్యాపారవేత్తలు, తెలుగు అధ్యాపకులు, సాహితీ ప్రియులు ఇలాంటి వాళ్ళు వస్తారు. ఓకే, వర్తకులు, తెలుగు అధ్యాపకులు, సాహితీ ప్రియులు, ఓకే వ్యాపారవేత్తలు, వర్తకులు అన్న ఒకటే. ఈ విధంగా గొప్ప గొప్ప వాళ్ళు, రాజకీయ నాయకులు వస్తారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, వచ్చిన వాళ్ళు కొంతమంది నిశ్శబ్దంగా కూర్చుంటారు, కొంతమంది ఆవలిస్తుంటారు, కొంతమంది మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, లేచి వెళ్ళిపోయే వాళ్ళు లేచి వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్ చివరి వరకు ఉన్నటువంటి వ్యక్తులే నిక్కచ్చైన అసలైనటువంటి తెలుగు వాళ్ళు, తెలుగు భాష మీద అభిమానం ఉన్నవాళ్ళు. ఈ విధంగా టౌన్ హాల్ సభ గురించి. ఓకే, తర్వాత అంతకంటే ముందు మనకి ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలో కూడా సభ ఎలా జరుగుతుంది. ఫస్ట్ సభ ఓకే, ఈ ఎస్ఆర్ఆర్ సివిఆర్ అనేటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారి కాలేజ్. ఆ కాలేజ్ సభ ఏర్పాటు చేస్తే హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంటది. అక్కడ తిక్కన గారు సింగం బాగటత గుహాంతరమునం అనే పద్యము
తీస్తాడు. ఇట్లాంటి పౌరాణిక పద్యాలు తీసిందంటే పిల్లలకి, ఇప్పటి జనరేషన్ పిల్లలకి అర్థం కాక సినిమా పాటలు అట్లాంటి అంటే పిల్లలకు బాగా నచ్చుతాయి. కాబట్టి పిల్లలందరూ అల్లరి చేయడం స్టార్ట్ చేశారు. ఆ అల్లరిని కంట్రోల్ చేయడానికి విశేషంగా ఎంటర్ పులిలాగా గాండ్రించడం, సింహంలాగా గర్జించడం, ఏనుగులాగా గీకరించడం, కోయిలలాగా, చిలుకలాగా ఇలా కిలకిలా రాగాలు చేస్తూ ఒక మిమిక్రీ చేస్తున్నారంటూ పిల్లలందరూ హాయిగా ఉన్నారు. అలా సంతోషంగా ఉన్నటువంటి సమయం లోపల విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక పేపర్ పెన్ను పట్టుకొని చందాలు వసూలు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలా వాళ్ళ ప్రిన్సిపల్ ఒక 50 రూపాయలు, మిగిలిన స్టాఫ్ అంతా ఒక కళాన్ని, తర్వాత వచ్చిన విద్యార్థులు ఈ విధంగా డబ్బులు అనేటువంటి వసూలు చేయడం అనేటువంటి జరిగింది. మొత్తానికి ఎస్ఆర్ఆర్ సిఆర్ఆర్ దాంట్లో కూడా 1000 రూపాయలు రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ వచ్చిన డబ్బులతో ఏం చేస్తారు అంటే 2 మంచాలు, తర్వాత వాళ్ళకి చెరో 4 జతల బట్టలు, ఈయనకు 2 జతల బట్టలు తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, ఈ విధంగా సభలన్నీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 6 సభలు ఉంటాయి. ఎస్ఆర్ఆర్, టౌన్ హాల్, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం. ఓకే, ఈ విధంగా 6 సభలో ఏం జరిగింది అనేటువంటి మనము గుర్తుపెట్టుకుంటే కనీసం 2 క్వశ్చన్స్ అన్న మనకి 3 మార్కుల కింద అడిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే తిక్కన గారు వైదికి నియోగికి చెప్పినటువంటి నిర్వచనం ఏంటిది? ఓకే, ఇక్కడ వైదికి నియోగి అనేటువంటి పదాలు ఎగ్జామ్ లో వస్తాయి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దీనికి 2 నిర్వచనాలు ఇచ్చారు. ఫస్ట్ తిక్కన ఏం చెప్పినంటే వైదిక పద్ధతిలో దినచర్య కొనసాగిస్తూ వేదాధ్యయనం చేస్తూ జీవించేటటువంటి వాడు వైదికి, అలా కాకుండా నివసించేటటువంటి వ్యక్తి నియోగి అని వైదికి నియోగికి తిక్కన చెప్పినటువంటి నిర్వచనం ఇది. ఓకే, ఏం చెప్పి తిక్కన వైదిక పద్ధతిలో దినచర్య అంటే తన వైదిక పద్ధతిలో ఉండేటువంటి ఆచార వ్యవహారాలను ఆచరిస్తూ వేదాధ్యయనం చేస్తూ జీవించేవాడు వైదికి, అట్లా కాకుండా తన యొక్క నచ్చినట్టుగా ఉండేటటువంటి వాడు నియోగి. ఓకే, ఇదే వైదికి నియోగికి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినటువంటి నిర్వచనం ఏంటి అంటే విశ్వనాథ సత్యనారాయణ వైదికులు బ్రాహ్మణార్థానికి వెళ్తారు, పెళ్లిళ్ళు, వ్రతాలు, తద్దినాలు, కర్మకాండలు ఇవన్నీ చేస్తారు. అలా కాకుండా సాధారణమైనటువంటి జీవనం కొనసాగిస్తూ ఉద్యోగం చేసుకుంటూ ఉండేటువంటి వాడు నియోగి. ఇది చాలా ఇంపార్టెంట్. విశ్వనాథ సత్యనారాయణ చెప్పిందేమో పెళ్లిళ్ళు, వ్రతాలు, తద్దినాలు, కర్మకాండలు, బ్రాహ్మణార్థము చేస్తే వైదికి, చేయకపోతే నియోగి. తిక్కనేమో వైదిక పద్ధతిలో దినచర్య కొనసాగించేవాడు, వేదాధ్యయనం చేసేవాడు వైదికి, లేకుండా జీవించేవాడు నియోగి. ఓకే, తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు తన భార్యకు చెప్పినటువంటి సామెత ఏంటిది? పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టాలనేటువంటి సామెత వీరిద్దరూ ఉండగా వాళ్ళ అమ్మతిలో నాన్నతిలో వస్తే బాగుండు అని అనుకున్న సందర్భంలో చెప్పినటువంటి సామెత. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆస్ట్రల్ బాడీస్ అంటే అర్థం ఏమిటి? ఆ పదమును ఎవరు ఏ సమయంలో ఉపయోగించారు? ఓకే, ఆస్ట్రల్ బాడీస్ అనేటువంటి పదము అర్థం ఏంటంటే పరలోకాల నుంచి వచ్చిన వారని, లేదంటే ఇంకొక ప్లానెట్ నుంచి, లేదంటే ఇంకొక గ్రహం నుంచి వచ్చిన వారని అర్థాలు ఉన్నాయి. ఈ పదాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రిన్సిపల్ సభలో మాట్లాడినప్పుడు ఉపయోగించినారు. అర్థమవుతుందా? రైట్, విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రిన్సిపల్ సభలో మాట్లాడేటప్పుడు ఉపయోగించినారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విశ్వనాథ సత్యనారాయణ గారి భార్య పేరు వరలక్ష్మి, కూతురు పేరు దుర్గా, కొడుకు పేరు పావన శాస్త్రి. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అడిగినప్పుడు ఇవన్నీ కూడా పెట్టుకొని రాయండి. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు తిక్కన విశ్వశర్మల ఉపన్యాసం ఎక్కడ ఎన్ని గంటలకు ఏర్పాటు చేస్తారు? ఎక్కడ? తన యొక్క కళాశాల ఏది? ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాలలో కూడా సాయంత్రం 6:30 గంటలకి ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తిక్కనను విశ్వనాథ సత్యనారాయణ గారు ఏమని అభ్యర్థించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తిక్కనను విశ్వనాథ సత్యనారాయణ గారు ఏమని అభ్యర్థించినారు అంటే రిక్వెస్ట్ చేసి ఏమని అభ్యర్థించినారు అంటే తిక్కన్న సోమయాజి గారు మీ ఉపన్యాసాన్ని రేపు మా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయదలిచాను. తమరు నా కోరికను మన్నించి మా కళాశాల విద్యార్థి అధ్యాపక బృందాలను ధన్యం చేయవలసిందిగా అభ్యర్థించినారు. అంటే మా కళాశాల లోపల మీ ప్రోగ్రామ్ అనేటువంటిది పెట్టినాము, దానికి వచ్చి మా విద్యార్థులని మా అధ్యాపకులను ధన్యం చేయాల్సిందిగా అని ఈ విధంగా అభ్యర్థించడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఈ తిక్కలను పిలుస్తాడు విశ్వనాథ సత్యనారాయణ, సంబోధిస్తాడు. ఏమని సంబోధించాడు అంటే శ్రీ 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 తిక్కన సోమయాజి గారు, 3 సార్లు శ్రీ రాయాలి. ఓకే, ఇట్లా శ్రీ 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 అని 3 టైమ్స్ రాయాలి. శ్రీ 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 తిక్కన సోమయాజి గారు, ఓకే, ఉభయకవి మిత్ర
కవి బ్రహ్మ, మనమసిద్ధి ఆస్థాన మాత్య. 4 వర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, శ్రీ 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 తిక్కన సోమయాజి గారు 1, ఉభయ కవి మిత్ర 2, కవి బ్రహ్మ, తర్వాత మనమసిద్ధి ఆస్థాన మాత్య. ఓకే, ఈ పేర్లతోటి తిక్కన్న గారిని విశ్వనాథ సత్యనారాయణ గారు సంబోధించడం అనేటువంటిది జరిగింది. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ ఈ తిక్కన విశ్వశర్మతో ఆదాయం ఎలా రాబెట్టాలనుకున్నారు? వాళ్ళతో సభలు ఏర్పాటు చేసి ఆదాయాన్ని రాబెట్టాలనుకున్నారు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విశ్వనాథ సత్యనారాయణ గారు 2వ ఆట సినిమాకే ఎందుకు వెళ్దామన్నాడు వాళ్ళ వరలక్ష్మి గారితో? ఎందుకంటే మొదటి ఆట సినిమాకి వెళితే 11 గంటలకే అయిపోతుంది. ఇంటికి వచ్చాక విశ్వశర్మ తిక్కన మెలుగుగా ఉంటే మళ్ళీ వీళ్ళకి పాఠాలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి 2వ ఆట సినిమాకి వెళ్దామని చెప్తారు. వీళ్ళ నుంచి పాఠాలు చెప్పడం తప్పించుకోవడానికి. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బట్టు, పొట్టు, కట్టు, నట్టు, హట్టు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు చాలా ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి మనం ఈజీగా ఇంగ్లీష్లో రాయగలుగుతాం. ఓకే, బీకి బట్ట అంటే ఏంటి, సీకి బట్ట అంటే ఓకే, అంతగా అడగకపోవచ్చు, ఫిర్ మీ అడిగితే. ఓకే, నెక్స్ట్ వన్ సంస్కృత భాష అంటే ఏమిటి? ఇక్కడ అడిగే అవకాశాలు ఉంటాయి. సంస్కృత భాష అంటే చక్కగా పరిష్కృతమైనటువంటి భాషని సంస్కృత భాష అంటారు. భాష ఉపయోగంలోకి రాకముందే సంస్కరించబడి పరిష్కృతమై ఉన్నటువంటి భాషని సంస్కృత భాష అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈ ఏ గురించి పార్ట్ 5 లో మనకు ఏ ఐ 2 రకాలుగా వాడచ్చు. ఏ అనేటువంటి ఒక అక్షరంగా వాడతారు, ఏ అంటే ఒక అనే పదంలో వాడతారు. ఐ అనేటువంటి కూడా ఒక అక్షరంగా వాడతారు, ఒక నేను అనేటువంటి పదంగా కూడా వాడతారు. కాబట్టి క్యాపిటల్ లో మాత్రమే రాయాలి. స్మాల్ ఐ లో రాస్తే నేను అనే అర్థం రాదు. ఓకే, ఈ ఏ గురించి, ఐ గురించి, బ్యాడ్, గాడ్, ఓకే, వీటన్నిటి గురించి వస్తే మనం ఇంగ్లీష్ లో ఈజీగా రాయగలుగుతాం. నెక్స్ట్ వన్ పెద్ద అక్షరాల బడి, చిన్న అక్షరాల బడి అనేటువంటి అంటే స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ అనేటువంటివి ఉంటాయి. విష్ణు శర్మకు విశ్వనాథ సత్యనారాయణ గారు ఏవి నేర్చుకున్న తర్వాత చదవడం మొదలు పెడతానని అన్నాడు. ఫస్ట్ ఏం నేర్చుకోవాలి ఇంగ్లీష్లో? క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటాయి కదా, అట్లా పెద్ద అక్షరాల బడి, చిన్న అక్షరాల బడి నేర్చుకున్న తర్వాత చదవడం, రాయడం అనేటువంటిది నేర్పిస్తా అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ పోస్ట్ అంటే ఏంటిది? ఓకే, పోస్ట్ కార్డ్ అంటే ఏంటిది? పోస్ట్ మ్యాన్ అంటే ఎవరు? ఓకే, ఒకవేళ అడిగితే చూద్దాం. పోస్ట్ అంటే ఏదైనా ఒక ఊరు నుంచి మరొక ఊరికి కార్డు, కవర్ ద్వారా పంపించేటటువంటి వార్త. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి కార్డు లేదా కవర్ ద్వారా పంపించేటటువంటి వార్త, దీన్నే మనము ఉత్తరం అని కూడా అంటాం. పోస్ట్ కార్డ్ అంటే ఏంటంటే ఒక దళసరి కాగితం, లైక్ ఇంగ్లాండ్ లెటర్ అంటారు. ఓకే, పోస్ట్ మ్యాన్ అంటే ఆ లెటర్ని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఇచ్చేటటువంటి వారు. ఓకే, ఇవన్నీ కలిపి ఒక దగ్గర అడిగితే ఒక క్వశ్చన్ కింద అడగవచ్చు. ఓకే, తర్వాత విష్ణు శర్మ వంటలో ఇతనికి ఏ విధంగా సహాయం చేస్తాను అంటే, ఇప్పుడు వాళ్ళ వరలక్ష్మి గారు ఒకవేళ వచ్చినా కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల నెలలో 3 రోజులు చొప్పున అట్లా వీళ్ళు 4 సంవత్సరాలు ఉంటారు. ఓకే, నెలకి 3 రోజులు, ఓకే, సంవత్సరానికి 36 రోజులు, వీళ్ళు 4 సంవత్సరాలు ఉంటున్నారు. కాబట్టి 32, 4 అట్లా లైక్ 144 డేస్ నీకు వంటలో సహాయం చేస్తానని విష్ణు శర్మ గారు విశ్వనాథ సత్యనారాయణ గారికి మాట ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఇంగ్లీష్ చదవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? దేనితో మొదలుపెట్టి దేనితో చదవాలి? ఓకే, ఇంగ్లీష్ చదవడానికి 15 ఏళ్ళు పడుతుంది. ఏబీలతో మొదలయ్యి పేరు పక్కన బిఏ వచ్చేంత వరకు 15 సంవత్సరాలు అనేటువంటిది వస్తుంది. వీళ్ళ ఇల్లు, విశ్వనాథ సత్యనారాయణ గారి ఇల్లు ఎందుకు కోటప్ప తిరునాళ్ళు అవుతుంది? ఎందుకు కోటప్ప తిరునాళ్ళు అవుతుంది అంటే, వరలక్ష్మి గారు వీళ్ళిద్దరు వచ్చి కూర్చొని భోజనం చేస్తుంటే నెక్స్ట్ పప్పు వేసుకో, అన్నం వేసుకో అని అడగడానికి అక్కడ మనుషులు కనిపించారు. కానీ దయ్యాలు వచ్చి తిరిగిపోతున్నాయి అనే విషయం ఇంకా పసిగట్టి ఆ పక్కింటి వాళ్ళకి వాళ్ళకి చెప్పినందుకు వాళ్ళు ఊరు మొత్తం చెప్తే ఊరోళ్ళందరూ దయ్యాలు వచ్చి తిరిగిపోతున్నాయని చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా విశ్వనాథ సత్యనారాయణ గారి ఇల్లు కోటప్ప తిరునాళ్ళు అవడం అనేటువంటిది జరుగుతుంది. విష్ణు శర్మకు అన్నం పెట్టేవాడికి నాకు అన్నం పెట్టవా అని తిక్కన్న గారు విశ్వనాథ సత్యనారాయణ గారితో అనడం అనేటువంటి జరుగుతుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు భోజన ఏర్పాటు ఎక్కడ అని అడగగా తిక్కన్న గారు ఇలా అన్నారు. తిక్కన్న గారు విశ్వనాథ సత్యనారాయణ గారి సంభాషణలో మీరు ఇంద్రుడికి చెప్పి వచ్చారా లేదా, బస ఎక్కడ, భోజనం ఏర్పాటు ఎక్కడ అనే క్రమంలో తిక్కన్న ఈ విధంగా అనడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ మా తల్లి జయంతుడు అనే 2 వర్డ్స్ బాగా పెట్టుకోవాలి. వీళ్ళిద్దరిని ఇంద్రుడు పంపిస్తాడు.
ఎవరి కోసము తిక్కనని వెతకడం కోసం పంపించడం అనేటువంటిది జరుగుతుంది. తిక్కన భూలోకంకి రావడానికి గల రీజన్స్ ఏంటి, కారణాలు ఏంటి అంటే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి మహాభారతాన్ని ఇంగ్లీష్లో రాయిద్దాం అనుకుంటాడు. 2 నన్నయ్యను ఎవడో పొగుడుతూ వ్యాసం రాస్తే నన్నయ్యకి సౌకర్యాలు పెంచారు స్వర్గంలో. ఆయన ఇంటికి సున్నం వేయించడము, ఇంటి ముందర దీపం పెట్టించడము, పూజకు పారిజాత పుష్పాలు పంపించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అలాంటి సౌకర్యాలు తను కూడా పొందాలంటే తన శిష్యులకి తన గొప్పతనాన్ని చెప్పి వ్యాసం రాయిద్దామని ఈ 2 కారణాలతోటి ఆయన భూలోకంకి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఒకే స్థాయి కవులని ఎందుకు తీర్మానించారు అంటే గతంలో వీళ్ళు తిక్కలను ఎంత పొగిడినా ఇప్పుడు ఆధునిక విమర్శన సూత్రాల వల్ల, నేడు భాషలో జరిగినటువంటి పరిణామాల వల్ల, తర్వాత ప్రపంచంలో చెలరేగుతున్నటువంటి మహావిజ్ఞాన జ్యోతి ప్రభావం వల్ల వీరు ముగ్గురు ఒకే స్థాయి కవులని తీర్మానించారు. ఎవరా ముగ్గురు అంటే తిక్కన్న, వేమన, గురజాడ అప్పారావు. తర్వాత ఆయన ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా, ఈ వేటి మీద ఉపన్యాసాలు ఇస్తారు కృష్ణ సత్యనారాయణ అంటే ఒక 4 అంశాల మీద ఇస్తారు. దాంట్లో మొదటి 3 తెలుగు జాతి గొప్పతనం, తెలుగు సాహిత్యం మీద ఇంగ్లీష్ ప్రభావము, వేమన్న కవిత్వం. ఈ 3 అంశాల మీద ఆయన ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఓకే, తర్వాత ఇక్కడ మనకి వీళ్ళ గోత్రాలు, వీళ్ళిద్దరి గోత్రాలు వచ్చేసి భారద్వాజ గోత్రము. ఓకే, ఎవరు ఏం రాశారు అనేటువంటిది మనకు క్లియర్గా తెలుసు. తిక్కన వచ్చేసి మహాభారతాన్ని 15 పర్వాలు రాశారు. ఓకే, విశ్వశర్మ వచ్చేసి సంస్కృతంలో పంచతంత్రాలు రాయడం అనేటువంటిది జరిగింది.